కూటమిలో భాగస్వామి కాబట్టి మాట్లాడతాడు. మాట్లాడకుండా కూర్చుంటే ఏమంటాం రేపు పొద్దున భారతీయ జనతా పార్టీ వాళ్ళని ఏమన్నాం చీపమ్మన్నాం. 2014-18 తర్వాతన భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎంత చించుకున్నా ఏం మాట్లాడిన ఏమన్నాం. వాళ్ళు అప్పుడు దీని గురించి మాట్లాడారు, గుళ్ళు గోలగొట్టిన దాని గురించి. నువ్వే కదరా, మీ మంత్రే కదరా, దేవాదాయ శాఖ మంత్రి ఉంది, ఏం బిగుతున్నారు ఆ టైంలో అని అడిగారు. అప్పుడే రాజీనామా చేయాలి కదా మీ మంత్రి, వాళ్ళతో పాటు ఈయన కూడా వెళ్ళి భజన చేస్తే ఎట్లా అని అడిగారు. స్వామీజీతో కూర్చొని భజన చేయడం ఏంది, ఎందుకు చేయలేదు అంటే నువ్వు అప్పుడు భాగస్వామి ఆ రోజున ఏం మాట్లాడలేకపోతే వేస్ట్ అయిపోతుంది. బీజేపీ అట్టాగే 2 సార్లు ఫెయిల్ అయింది. 2 సార్లు కూడా భాగస్వామ్య పక్షంగా ఉండి పూర్తి విధేయత ప్రకటించేటప్పటికి భారతీయ జనతా పార్టీకి ఆ తర్వాత వాళ్ళు వీళ్ళకేం చేత కాదన్నప్పుడు ఏం చెప్పుకోలేకపోయారు. పవన్ కళ్యాణ్ అట్లాంటి అసమర్థ భాగస్వామ్య పక్షం కూడా తలుచుకోలేదు, క్రియాశీల భాగస్వామ్య పక్షం కూడా తలుచుకున్నాడు. కూటమి అంటే కూటమి ధర్మం అంటే నువ్వెంత ఇస్తే నేను అంత ఇస్తా, ఇచ్చుకుంటే వాయనం పుచ్చుకుంటే వాయనం అంటారు. నిర్ణయం తీసుకునేటప్పుడు చంద్రబాబు గారు తిరుపతి వెళ్తున్నారు, రమ్మని పవన్ అడిగి ఉండాల్సింది, అప్పుడు ఇద్దరు కలిసి వెళ్ళేవాళ్ళు. ఈయన ఆయన నడకుండా ఆయన వెళ్ళిపోయాడు కాబట్టి పవన్కి అక్కడ సమస్య వచ్చింది. తనకు అక్కడ ఉన్నది కదా, తన ఎమ్మెల్యేనే కదా తిరుపతిలో, పరిగెత్తికెళ్ళాడు. కాబట్టి వీళ్ళ ఆలోచన ఒక రూట్లో కనిపించింది, ఆయన ఆలోచన ఇంకో రూట్లో కనిపించింది. ఇట్లాంటి సమస్యలు వస్తాయి సహజంగా. అంటే సొంత పార్టీ కాకపోయినా మిత్రపక్షం కాబట్టి విధేయత చూపించాల్సిన అవసరం గతంలో కూటమిలో చేసిన చూసుకుంటే ఈయన మాటలు మాత్రం ధిక్కార స్వరం వినిపిస్తున్నట్టుగా లేదా, అందుకు కాదా ఈ ఇబ్బందులు ఇవన్నీ? ధిక్కారం అంటే చంద్రబాబు గారు చేసింది తప్పు, ఇది మారు ఇట్లా అని చెప్తే ధిక్కారం అంటారు. ఆయన సహచరుడుగా చెప్తున్నాడు, ఆయన చెప్పింది ఎవరికి? అధికారికి. అంటే ఆయన నిర్ణయం తీసేసుకుంటున్నాడు కదా సార్, తప్పే ఉంది. ఆయన కదా మీరు క్షమాపణ చెప్పండి అని చెప్పేస్తున్నారు. బాబు గారిని అది నిర్ణయం ఎందుకు అవుతుంది? నిర్ణయం ఆదేశించేసారు కదా ఆయన. ఆదేశం ఎట్లా అవుతుంది? దేవాదాయ శాఖ ఆయన ఎందుకు ఆదేశిస్తాడు? తన అభిప్రాయం